హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఎంటర్టైన్మెంట్స్. మనం ప్రస్తుతానికైతే కొరుట్ల శివగణపతి కళాశాల అవుతున్నాం. ఇక్కడైతే డిస్ప్లే అయితే 10 రకాల మోడల్ అయితే గణపతులు అయితే పెట్టడం జరిగింది. గణపతులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వీడైతే క్రేజీ ఉంటాయి వరకు అయితే చూడండి. చలో పదండి వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న గణపతులు శివగణపతి కళార్ట్స్ కొరుట్ల. ఇది ఇక్కడైతే దాదాపు 10 రకాల మోడల్ అయితే గణపతులు డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. గణపతులు అయితే చాలా బాగున్నాయి. అవన్నీ అయితే మీకైతే దగ్గర నుంచి చూపెడతా ఫ్రెండ్స్. వీడైతే క్రేజీ ఉంటుంది ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు. రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే శ్రీకృష్ణ మోడల్ గణపతి. దాదాపు 5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతి చాలా బాగుంది. గణపతి అయితే కింద వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్లో నెమ్మలి వచ్చింది చూడండి ఒకసారి. నెమ్మలి కూడా చాలా బాగుంది. అట్లా ఈ గణపతికి స్పెషల్ వచ్చేసి మనకు ఇది కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా, చూడవచ్చు మీరు. డిఫరెంట్గా వచ్చినాయి అన్నమాట. గణపతికి వచ్చేసి పొడునామాలు చూడవచ్చు మీరు, 3 నామాలు. ఫినిషింగ్ వర్క్ అయితే హైలైట్ అంటే హైలైట్, చాలా బాగుంది ఈ గణపతికి అయితే. ఈ గణపతి దాదాపు 5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. అట్లా కొంచెం ముందరకైతే మనకి ఇక్కడ వచ్చేసి మనకు మహారాజా స్టైల్లో కూర్చున్నటువంటి గణపతి, సోఫా పైన కూర్చున్న గణపతి. దాదాపు 3 నుంచి 3.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణపతి అయితే చాలా బాగుంది. ఒకసారి దగ్గర నుంచి కూడా చూపెడతాం మీకైతే. రాముని అవతారం గణపతి అయితే. బ్యాక్డ్రాప్లో మీరు చూడొచ్చు, విల్లు ఉంది కదా. గణపతికి అయితే మనకు పంచ చూడొచ్చు మీరు. లైట్ ఇట్లా కొత్త వరకు కూడా సెట్ చేశారు. చాలా బాగుంది గణపతి అయితే. ఇక్కడ నుంచి కొంచెం ముందరకైతే మనకు సోఫా పైన కూర్చున్న ఇంకొక గణపతి అయితే ఉంది. దాదాపు 4 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చాలా బాగుంది గణపతి. ఇక్కడ ఫినిషింగ్ వర్క్ కానీ ఇట్లా మన పెయింటింగ్ వర్క్ కానీ డీటెయిల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందరకైతే మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే సోఫా పైన కూర్చున్న భారీ గణపతి. దాదాపు 11-11.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. గణపతి అయితే చాలా బాగుంది. దగ్గర నుంచి కూడా చూపెడతాం మీకు అయితే. ఫేస్లో అయితే కళ చూడొచ్చు మీరు. పెయింటింగ్ వర్క్ అయితే ఎంత మంచిగా చేసారో. చెవులు కొంచెం పెద్దగా వచ్చినాయి చూడవచ్చు మీరు. డిఫరెంట్గా ఉంది గణపతి అయితే, చాలా బాగుంది. అట్లా బ్యాక్డ్రాప్లో ఆర్చి కూడా చూడవచ్చు మీరు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు మొత్తం గణపతులు అయితే వచ్చాయి అనమాట, చిన్న చిన్నగా చూడవచ్చు మీరు. బ్యాక్డ్రాప్లో మొత్తం గణపతులు ఉన్నాయి. అట్లా ఫ్లవర్ డిజైన్ టైప్లో కూడా ఉంది చూడవచ్చు మీరు. ఇదంతా కూడా గణపతి అయితే చాలా బాగుంది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్దాం మనం. ఇక్కడ మనకు సింహాసనం పైన కూర్చున్నటువంటి గణపతి ఉంది. దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. లైట్ ఈ గణపతికి అయితే మనకు పంచకైతే చూడవచ్చు మీరు. కుందన వరకు అయితే సెట్ చేశారనమాట. ఎక్కువ ఏం లేవు కానీ సింపుల్గా అయితే మంచి నీట్గా ఉందన్నమాట. చూడవచ్చు మీరు. గణపతి చాలా బాగుంది. దగ్గర నుంచి కూడా చూడండి ఒకసారి. ఫినిషింగ్ వర్క్ కానీ డీటెయిల్స్ కానీ హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. సింహాసనం పైన కూర్చున్నటువంటి గణపతి. ఇటు మనం సింహాసనం కూడా ఒకసారి దగ్గర చూద్దాం. కింద చూడొచ్చు మీరు, మూషిక వాహనం ఎలుక. ఇట్లా మనకు సింహాసనంకి వచ్చేసి మొత్తం మల్టీ కలర్లో తీసుకున్నారు పెయింటింగ్ వర్క్ అయితే. ఇక్కడ మనకు రైట్ లెఫ్ట్ సింహాలు కూడా వచ్చినాయి. బ్యాక్డ్రాప్లో పైన వచ్చేసి మనకు నిమ్మలు కూడా వచ్చినాయి చూడొచ్చు మీరు. పైన సూర్యుడు. ఈ గణపతి అయితే చాలా బాగుంది. అట్లా ఇక్కడ ఇంకో గణపతి వచ్చేసి మనకు దాదాపు 9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పీట పైన కూర్చున్న బొజ్జ గణపయ్య చూడవచ్చు మీరు. ఈ గణపతికి అయితే మనకు పంచ చూడవచ్చు మీరు. ఇలా డిఫరెంట్గా వచ్చిందనమాట. ఆభరణాల టైప్లో కూడా వచ్చిందనమాట. చూడవచ్చు మీరు డిజైన్ అయితే. పీట పైన కూర్చున్న బొజ్జ గణపయ్య 9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణపతి చూడండి ఒకసారి. ఫేస్లో కళ అయితే చాలా బాగుంది చూడండి ఒకసారి. ఎంత మంచిగా పెయింటింగ్ వర్క్ చేశారు చూడండి ఒకసారి. సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని సింపుల్గా మంచి గణపతి అయితే చాలా బాగుంది. నీట్గా ఉంది చూడండి ఒకసారి. అట్లా ఇక్కడ వచ్చేసి ఇంకో గణపతి చూద్దాం మనం. ఈ గణపతి అయితే దాదాపు 9.5-10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పీట పైన కూర్చున్న గణపతి. ఇక్కడ వచ్చేసి మనకు 2 ఎలుకలు కూడా వచ్చినాయి. మూషిక వాహనాలు 2 వచ్చినాయి అనమాట. చూడవచ్చు మీరు. రైట్ లెఫ్ట్ వచ్చినాయి. పీట పైన కూర్చున్న గణపతి. బ్యాక్డ్రాప్లో ఆర్చి కూడా
మంచిగా ఇచ్చారు. అట్లాగే పైన వచ్చేసి మనకు శివుడు వచ్చింది చూడొచ్చు మీరు, తపస్సు చేస్తున్నట్టు ఉంటాడు శివుడు అయితే, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే. ఇక్కడ ఉన్న గణపతులు అయితే నాకైతే అన్ని గణపతులు నచ్చినాయి, మోడల్ అయితే అద్భుతంగా ఉన్నాయి, పెయింటింగ్ వర్క్ కూడా మంచిగా నీట్గా చేశారనమాట. విగ్రహానికి డీటెయిల్స్ కానీ అంతా ఫినిషింగ్ వర్క్ కూడా హైలైట్ అంటే హైలైట్ చేశారు ఇక్కడైతే. ఇప్పుడు మీరు చూసిన గణపతి కూడా పెద్ద గణపతి, పీట పైన కూర్చున్న గణపతి చూడొచ్చు మీరు. ఈ పీట కూడా మంచిగా డిజైన్ చూడొచ్చు, హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు, మల్టీ కలర్లో ఇచ్చారు. ఈ గణపతికి ఎల్లో కలర్ పంచ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికైతే. ఈ గణపతి దాదాపు 9.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ అన్ని గణపతులకైతే ఫేస్లో కళ మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది చూడడానికైతే. నాకైతే లైవ్లో అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది చూడడానికైతే. ఈ గణపతి స్పెషల్ వచ్చేసి మనకు తొండం చూడొచ్చు మీరు, తొండంలో అయితే ఓంకారం అయితే వచ్చిందన్నమాట. ఆభరణాలు కూడా డిఫరెంట్గా వచ్చినాయి చూడొచ్చు మీరు. దగ్గర నుంచి చూడండి గణపతి అయితే చాలా బాగుంది. అట్లాగే చెవులు కూడా పెద్దగా వచ్చినాయి, చెవులలో కూడా మనకు ఆభరణాలు కూడా వచ్చారు. ఈ గణపతి కూడా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నటువంటి గణపతి, చాలా బాగుంది గణపతి అయితే. ప్రతి గణపతి కూడా మీకైతే దగ్గర నుంచి చూపెడితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, అట్లాగే దూరం నుంచి కూడా ఫుల్ గణపతి ఎట్లుంటుంది అనేది కూడా మీకైతే చూపిస్తా. అట్లా ఇక్కడ ఇంకో గణపతి వచ్చేసి మనకు పీట పైన కూర్చున్న గణపతి దాదాపు 7 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది చూడొచ్చు మీరు. చాలా బాగుంది గణపతి అయితే, దగ్గర నుంచి కూడా చూపెడతాం మీకైతే. చూడొచ్చు మీరు. ఇక్కడ ప్రతి గణపతికి పంచాక అయితే మనకు లైట్గా కుందన వరకు అయితే సెట్ చేశారనమాట. ఇట్లా ఫ్లవర్స్ టైప్లో మధ్యలో అయితే యాడ్ చేశారనమాట కుందన వరకు అయితే. గణపతులకైతే ఫేస్ అయితే కళ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ప్రతి గణపతి కూడా చాలా బాగా పెయింటింగ్ వర్క్ అయితే వేసారనమాట. ఈ గణపతి అయితే 7 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది, చాలా బాగుంది గణపతి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎలా అయితే మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి మనకు సోఫా పైన కూర్చున్నటువంటి గణపతి దాదాపు 4 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది చూడొచ్చు మీరు. గ్రీన్ కలర్ పంచలో గణపతి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన గణపతి శివ గణపతి కలర్స్లోని అతిపెద్ద గణపతి, దాదాపు 14 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. గణపతి అయితే చాలా బాగుంది, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది చూడొచ్చు మీరు. దగ్గర నుంచి కూడా చూపెడతాం మీకైతే. దుమ్ము పడుతుంది అని చెప్పేసి కవర్లు అయితే కప్పెట్టేశారు, అయినప్పటికీ మనకు గణపతి అయితే నీట్గా అనిపిస్తుంది అనమాట. చూడొచ్చు మీరు. భారీ గణపతి, భారీ బొజ్జ గణపయ్య, 14 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ కింద వచ్చేసి మనకు పులి చూడొచ్చు మీరు. అట్లాగే గణపతి కూడా దగ్గర నుంచి కూడా చూపెడతాం మీకైతే. ఈ గణపతికి ఫినిషింగ్ వర్క్ అయితే నీట్గా ఉందన్నమాట చూడొచ్చు మీరు. గణపతి ఐస్ పెయింటింగ్ కూడా వేయచ్చు మీరు. ఫేస్లో కళ అయితే చాలా బాగుంది. 14 ఫీట్ల గణపతి. ఫ్రెండ్స్ ఇక్కడైతే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఎవరికైనా కావాలంటే మాత్రం వచ్చి బుక్ చేసుకోవచ్చు. మొత్తం టోటల్ వచ్చేసి ఇక్కడ అయితే 10 రకాల మోడల్ అయితే గణపతులు అయితే తయారు చేస్తున్నారు ఈ సంవత్సరం అయితే. ప్రతి మోడల్ కూడా చాలా బాగుంది. దాదాపు 4 ఫీట్ల హైట్ నుంచి 14 ఫీట్ల హైట్ వరకు అయితే ఇక్కడైతే గణపతులు అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడైతే ఇక్కడ ఒక షాంపిల్గా అయితే ఒక 2 గణపతులకు మాత్రమే డిఫరెంట్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే వేయడం జరిగింది చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. రెగ్యులర్గా అయితే మన ఛానల్లో ప్రతి ఒక్కరైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం మీకైతే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు, లైక్ చేయండి, అట్లా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరు.